ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. మీరందరూ మనసులో ఉండాలి. రాబోయే జూన్ వరకు ఏదో కొద్దిగా వర్షాలు పడిపోతే వర్షాలు పడిపోయినని కాకుండా ప్రతి ఒక్క నీటి బొట్టును సమర్థవంతంగా ఉపయోగించుకుని బాధ్యతగా నడిపించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను దాన్ని కూడా ఒక సవాలుగా తీసుకున్నా. జిఎస్టిపి తగ్గకుండా ఏం చేయాలో మీరు చూశారు. మొన్న 10.7% మన జిఎస్టిపి జూలైలో వచ్చింది. ఓవరాల్గా చూస్తే ఈ 4-5 నెలలు అదే రేంజ్లో వెళ్తున్నాం. అంటే ఎన్ని ఇబ్బందులున్నా అధిగమించాలంటే మనలో కూడా ఒక పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. ఈ రెండు ఉంటే అవుతుంది. దయచేసి అందరూ కూడా ఎల్నినో యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, ప్రజల్ని భాగస్వాములు చేయండి. ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ కష్టాలు తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఇయర్. ఇలాంటి సమయంలో మీ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. దీన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాల చైతన్యంతో ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ.